కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన సూక్తిని త్రేతాయుగంలో రాముడు ఆల్రెడీ ఆచరించి మన అందరికి ఒక స్టాండింగ్ ఎగ్జాంపుల్ గా నిలిచాడు. శ్రీరాముడు పట్టాభిషేకానికి అయోధ్య మొత్తం సిద్ధమవుతుంది. ఇంకొన్ని గంటల్లో యువరాజు శ్రీరాముడు తన రాజ్యం మొత్తాన్ని పరిపాలించగలిగే మహారాజుగా నియమింపబడతాడు. ఇంతలో ఆయనకు ఒక కబురొచ్చింది. తన తండ్రి ఆజ్ఞగా తన ప్రమాణ స్వీకారాన్ని వదిలి 14 ఏళ్లు అడవులలో వనవాసం చేయాలి అని. రాముడు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మహారాజు అయిన తన తండ్రి మాటని ఆజ్ఞగా స్వీకరించి నారవస్త్రాలు ధరించి అడవులకు పయనమయ్యాడు. తర్వాత మహారాజుగా నియమింపబడిన భరతుడే రాజ్యాన్ని రాముడికి ఆఫర్ చేసినా ఇది ధర్మ విరుద్ధం అని సున్నితంగా తిరస్కరించాడు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత సీతాదేవి అపహరణ జరిగింది. అలా శ్రీరాముడి రాక కోసం లంకలో ఎదురు చూస్తున్న సీతాదేవి దగ్గరికి అయోధ్య నుంచి తనకున్న ఈ సైన్యాన్ని వాడకుండా వానరులతో జతకట్టి సముద్రాలు దాటి యుద్ధం చేసి ధర్మాన్ని జయించారు. అలా రాముడు యుద్ధంలో, రాజ్య పరిపాలనలో, వ్యక్తిగత జీవితంలో ధర్మాన్ని అనుసరిస్తూ నీతిని పాటించి తన కర్తవ్యాన్ని పూర్తి చేశారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలాహేతుర్భూర్ మాతే సంగోత్సవ కర్మాణి. అంటే నీ పనిని నువ్వు రిజల్ట్ కోసం ఆలోచించకుండా సక్రమంగా పూర్తి చేయాలి. రిజల్ట్ అది ఆ భగవంతుడు చూసుకుంటాడు. ఇదే శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన సూక్తి. ఇలాంటి మరిన్ని భగవద్గీత లెర్నింగ్స్ కోసం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.